నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏ స్తుతి చేసుకుంటే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, గణపతికి ఏ విధంగా అర్ఘ్యం ఇస్తే గణపతి అనుగ్రహం వల్ల అన్ని విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా గణపతికి పూజ చేయడంతో పాటుగా అర్ఘ్యం ఇవ్వటం ద్వారా ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. సూర్యుడిలాగే గణపతికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి. అయితే గణపతికి బెల్లపు పానకంతో అర్ఘ్యం ఇస్తే ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. బెల్లపు పానకంతో గణపతికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు వేదములో చెప్పబడినటువంటి ఒక ప్రత్యేకమైన స్తుతిని చదువుకుంటూ అర్ఘ్యం ఇవ్వాలి. ఆ స్తుతి ఏంటంటే, రక్ష రక్ష గణాధ్యక్ష రక్ష త్రైలోక్య రక్షక భక్తానాం అభయం కర్త త్రాత భవ భవార్ణవాత్ ద్వైమాతుర కృపాసింధో షణ్మాతురాగ్రజ ప్రభో వరదస్త్వం వరందేహి వాంఛితం వాంఛితార్థద అనేన సఫలార్ఘ్యేణ సఫలోస్తు సదామమ. ఇది స్తుతి. వేదంలో చెప్పబడినటువంటి ఈ స్తుతిలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, రక్ష రక్ష గణాధ్యక్ష రక్ష త్రైలోక్య రక్షక అంటే అర్థం ఏంటంటే, ముల్లోకాలను రక్షించేటటువంటి గణపతికి నమస్కారం, అన్ని గణాలకు అధిపతి అయినటువంటి గణపతికి నమస్కారం అనే అర్థంలో రక్ష రక్ష గణాధ్యక్ష రక్ష త్రైలోక్య రక్షక అంటూ గణపతిని కీర్తిస్తాం. భక్తానాం అభయం కర్త త్రాత భవ భవార్ణవాత్ అంటే అర్థం ఏంటంటే, భక్తానాం అభయం కర్త భక్తులకి అభయాన్ని అనుగ్రహించే గణపతికి నమస్కారం. త్రాత భవ భవార్ణవాత్ భవసాగరం నుంచి బయటికి తీసుకొచ్చేటటువంటి గణపతికి నమస్కారం అని అర్థం. ద్వైమాతుర కృపా సింధో షణ్మాతురాగ్రజ ప్రభో అంటే అర్థం ఏంటంటే, ద్వైమాతుర కృపా సింధో పార్వతీదేవి గంగా ఇద్దరు తల్లులు కలిగి ఉన్నటువంటి గణపతి, నీ కృపను మాకు కలిగింపజేయి. షణ్మాతురాగ్రజ ప్రభో, షణ్మాతురాగ్రజ ప్రభో అంటే 6 ముఖాలు 6 శిరస్సులు ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి సోదరుడు అయినటువంటి గణపతి, నీకు నమస్కారం. వరదస్త్వం వరందేహి వాంఛితం వాంఛితార్థద అంటే అర్థం ఏంటంటే, మా మనోభీష్టాలు మా వాంఛితములన్నీ కూడా సులభంగా నెరవేర్చు. అనేన సఫలార్ఘ్యేణ సఫలోస్తు సదామమ అంటే మా ప్రయత్నాలన్నీ కూడా సఫలం చేసుకోవటానికి నీకు అర్ఘ్యమిస్తున్నాము అని చెప్పటమే వేదములో చెప్పబడినటువంటి ఈ స్తుతిలో ఉన్న అంతరార్థం. కాబట్టి బుధవారం సందర్భంగా గణపతిని ఎర్రటి పుష్పాలతో పూజించడం, కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం, సంకటనాశక గణేష స్తోత్రము, గణపతి షోడశనామ స్తోత్రం పఠించడం, వీటన్నిటితో పాటుగా గణపతికి బెల్లపు పానకంతో అర్ఘ్యం ఇవ్వాలి. అలా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు వేదములో చెప్పబడినటువంటి ఈ స్తుతిని పఠించినా లేదా శ్రవణం చేసినా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దత్తాత్రేయుడిని ఏ విధంగా ఆరాధన చేస్తే దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. వ్యాసభగవానుడు సరస్వతిదేవిని ఉపాసన చేస్తే సరస్వతి ప్రత్యక్షమై నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి, ఇంకేదైనా కోరుకుందా అంటే, అమ్మ నువ్వు ఈ క్షేత్రంలో వెలసి నాకెక్కడైతే కనబడ్డావో ఆ క్షేత్రంలో వెలసి నిన్ను ఆరాధించిన వాడిని అనుగ్రహించు అని చెప్పాడు. అప్పుడు ఆ తల్లి, నువ్వు సైకతంతో ఒక మూర్తిని చెయ్యు, నా కళలు అందులో ప్రవేశింపజేస్తాను, అది యుగాల కాలం ఆరాధింపబడుతుంది అన్నారు. ఆ మూర్తే గోదావరి తీరంలో ఉన్న బాసరా క్షేత్రం, మన బాసరా అంటూ ఉంటాం. అలాగే ఇటు సాహిత్యాన్ని మనకి ఇవ్వడమే కాకుండా తల్లి కృప లేకపోతే నా సాహిత్య అర్థం కాదు కనుక తల్లి మూర్తిని ప్రతిష్ఠించాను అన్నాడు వ్యాసుడు వారు. అదే పని చేస్తూ వ్యాసుడి తర్వాత మళ్ళీ వ్యాసుడంతటి శివస్వరూపులైన ఆదిశంకర భగవత్పాదుల వారు కూడా అపారమైన వాంగ్మయాన్ని ఇచ్చి, అంటే మనం చదువుకునే శారద ఇచ్చారు. భాష్య గ్రంథములు, స్తోత్ర గ్రంథములు, ప్రకరణ గ్రంథములు ఇచ్చి, ఇది అందరి బుద్ధులకు అర్థం కావాలంటే అమ్మ అనుగ్రహం కావాలని అధ్యయన సారథిని పుస్తక రూపంలో వచ్చి ఆరాధ్య సారథిని శృంగగిరి యందు ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఆ సరస్వతి యొక్క తత్వం అంతా ఆయనకు తెలుసు. అందుకే ఇప్పటికీ శృంగేరి శారదా మూర్తి దగ్గర శ్రీచక్రారాధన జరుగుతుంది. మీరు పరిశీలించండి. ఇక్కడ అంటే శ్రీచక్రారాధన చేస్తూ సరస్వతిని చెప్పడం అంటే, ఆ శరజ్యోత్స్నా శుద్ధ అక్కడే ఉంది, అరుణ భగవతి అక్కడే ఉన్నది. కానీ అరుణ సరస్వతి అనే నామమే చాలా విశేషంగా ఉన్నది. ఈ శ్లోకంలో అరుణ సరస్వతిని చూపించారు. ఇప్పుడు మరొక సారస్వత రూపం ఇది ఎలా ఉంటుందంటే,
అనేక మంది అక్షర విద్యా రూపాలతో కూడి ఉన్న అమ్మవారు. ఆ రూపం కూడా ఒకసారి ధ్యానిద్దాం. ఇందులో ఏ శారద మనకు అక్కర్లేదంటాం, అన్ని శారదల కృప పొందాలి మనం. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః. అసలు శారదాదేవి అంటేనే విద్యాదేవత, పలుకుల తల్లి, వాక్కు కద్దేవత. అంటే తలవాకిట మెలగెడి పొలతుక అంటారు తెలుగులో. తలవాకిట మెలగెడి పొలతుక. తలవాకిట అంటే ఏంటి? నోరు. అక్కడ తిరుగుతుంది ఆవిడ. అదే సరస్వతి నృత్యతు వాచిమే సదా. నా జిహ్వ యందు సరస్వతి ఉండాలి అని, నాలుకపై తిరిగితే మంచి పలుకులు వస్తాయని. అలాంటి సరస్వతి నాలుక ఎలా అంత గొప్పగా ఉంటుంది? మన నాలుకపై ఉన్న సరస్వతి నాలుక. ఆ నాలుక కర్పూరం కూడా వేసుకుని ఉంటుంది కదా. అసలే దేవతలంటే సుగంధ శరీరులు, కాంతిమయ శరీరులు. అలాంటిది సుగంధానికి ఒక లక్షణం ఉంది, ఆకర్షిస్తుంది. ఆమోదం అంటే అందరినీ ఆనందింపజేసే లక్షణం కలిగినది, అలా ఆకర్షింపజేసే లక్షణం. అలాగే శారదాదేవి యొక్క వదన కమలము యొక్క ఆమోదము, అక్కడున్న పరిమళము ఎలా అందరిని ఆకర్షింపజేస్తుందో అలాంటి పలుకులు కావాలి అంటే ఈ సరస్వతిని ఆరాధించాలి అన్నారు. ఏ సరస్వతినో చూపిస్తున్నారు. సవిత్రీభిః వాచాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అనేకమైన వాక్కుల తల్లులు, వాక్కులకు తల్లులు అన్నారు. సవిత్రి అంటే ప్రసవించిన వారు అని అర్థం. ఇక్కడ వాక్కులని ప్రసవించువారు అంటే వాక్కుల తల్లులు. వాక్కుల తల్లులు బహువచనం చెప్తున్నారు ఇక్కడ. అంటే ఎన్ని రకాల సరస్వతమూర్తులు ఉన్నాయో చూడండి. ఈ వాక్కుల తల్లులు ఎలా ఉంటారంటే అందరూ తెల్లగా ఉన్నట్టు. తెలుపు ఎలా ఉన్నదంటే శశిమణి శిలాభంగ రుచిభిః. చంద్రకాంత శిలలు ముక్కలైతే ఎలా ఉంటాయో అలాంటి కాంతులు ఉన్నారు. ముక్కలవడం చెప్పడం ఉద్దేశం ఏంటంటే ప్లెయిన్గా ఉన్న శిల వేరు, దాని ముక్క వజ్రం కానీ ఇవి కానీ ముక్కలు చేస్తే తళతళలాడతాయి మరింతగా. అలాగా చంద్రకాంత శిలల ముక్కల వలె తెల్లని కాంతులతో ఉన్నటువంటి వాగ్దేవతలు. ఈ వాగ్దేవతల నడుమ కూర్చున్న నిన్ను అంటే కామాక్షిదేవి. చెరకు వెళ్ళు పువ్వుల బాణాలు మొదలైనవి ధరించిన లలితాంబను వాగ్దేవతల నడుమ కూర్చున్నట్లుగా ధ్యానించినట్లయితే అటువంటి వాడు సకర్తా కావ్యానాం, అతడు గొప్ప గొప్ప కావ్యములు రచించగలడు. ఎలా రచించగలంటే మహతాం భంగి రుచిభిః, మహాత్ములు రచించినట్లు రచించగలన్నాడు. మహాత్ములు అంటే ఎవరు? ఒక వ్యాసుడు, ఒక వాల్మీకి, మంత్రదృష్టులైన మహర్షులు, వారి వలె రచించగలడంటే ఋషులు ఎలా రచించారో అలా రచించగలరయ్యా అన్నారు. ఇలా అమ్మవారిని ధ్యానిస్తే అంటే తెల్లని కాంతులు కలిగినటువంటి వాగ్దేవతల నడుమ కొలువు తీరిన అమ్మవారిని ధ్యానించినట్లయితే ఈ రూపంలో మనం ఒక తల్లి కాదు, అనేక మంది వాగ్దేవతల నడుమ కూర్చుంటుందిట. ఎక్కడ కూర్చుంటుంది? ఎవరా వాగ్దేవతలు తెలియాలి కదా. అది తెలియడం కోసం సూచన ఇచ్చారు భగవత్పాల్ వారు. వశిన్యాద్యాభిస్త్వాం, వశిని ఆదిభిః, వశిని మొదలైనటువంటి వాగ్దేవతలు. ఈ వాగ్దేవతలు ఎలా ఉన్నారు? తెల్లగా ఉన్నారు. చంద్రకాంత శిలాభంగముల వలె తెల్లని కాంతులుతున్నారు. వీళ్ళందరూ వాక్కుల సవిత్రులు అంటే పలుకుల తల్లులు. ఈ పలుకుల తల్లులైన వశిన్యాది వాగ్దేవతలతో కూర్చున్న నిన్ను ఎవరు ధ్యానిస్తున్నారో వారు మహాత్ముల వలె కవిత్వాన్ని రచిస్తారు. అది వాగ్దేవి యొక్క వదన కమలామోదము వలె మధురంగాను సర్వజన ఆమోదముగాను ఉంటుందమ్మా. అటువంటి కవిత్వాన్ని చెప్తారు అన్నారు ఇక్కడ. అంత చక్కటి కవిత్వం. అంటే నాకేం కవిత్వాలు ఏమో అక్కర్లేదులేండి కనుక ఈ శ్లోకాలు అక్కర్లేదు అనుకోవద్దు. కవిత్వం అంటే గొప్ప ఆలోచన, గొప్ప జ్ఞానం, గొప్ప వ్యక్తీకరణ. వ్యక్తీకరణ ఎక్స్ప్రెషన్. ఇవి మన నుంచి రావాలని అందరూ అనుకోవచ్చు కదా. కనుక వాటికైనా సరే ఈ తల్లిని ధ్యానించవచ్చు. ఈ తల్లి ఎవరంటే లలితా మహాత్రిపుర సుందరి, వాగ్దేవతల నడుమ కూర్చున్నటువంటిది. ఎక్కడుంటారు ఈ వాగ్దేవతలు అంటే ఇది శ్రీచక్ర ధ్యానాల్లో ఒక విధానం. శ్రీచక్రంలో ఆమె బిందు స్థానంలో ఉంటే ఆవిడ చుట్టూ ఉన్న ఆవరణలో దేవతలు ఉంటారు. మయూఖై, అమ్మ నుంచి వచ్చిన కిరణాలు వంటి వారే దేవతలు. అలా అమ్మ నుంచి తెల్లని కిరణాలు కొన్ని వచ్చాయి. ఆ తెల్లని కిరణాలే వాగ్దేవతలు. రంగురంగులు దేవతలు ఉంటారండి శ్రీచక్రంలో, తెలుసా మీకు? ఎందుకంటే అమ్మ ఏ వర్ణము లేని పరతత్వము అరుణ వర్ణంతో వచ్చి తన నుంచి వివిధ వర్ణములు సృజించింది. ఒక్కొక్క వర్ణం ఒక్కొక్క శక్తికి సంకేతం. అందుకే మనకి శ్రీచక్రంలో అణిమా మహిమా లఘిమా మొదలుకొని పైన చెప్పబడుతున్న కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని వరకు కూడాను వరుసగా దేవతలు ఉన్నారు. ఒక్కొక్క దేవతలకు ఒక్కొక్క వర్ణములు.
అంటే శ్రీచక్రంలో ఒక్కొక్క ఆవరణ ఒక్కొక్క రంగులో ఉంటుంది. ఆ దేవత విశేషం అక్కడ ప్రకాశిస్తుంది. ఆ వర్ణములో ఉన్న ఆ దేవతని ధ్యానిస్తే ఒక ప్రయోజనం. ఇలాగా ఇన్ని రంగుల దేవతలు, ఇన్ని చేతుల దేవతలు ఎవరికి దొరుకుతారండి? హిందూ మతంలో పుట్టిన భాగ్యవంతులకు తప్ప. ఎందుకు ఆ రంగు ఉంటుంది? కాళీ ఎందుకు నీలంగా ఉంటుంది? లక్ష్మీదేవి ఎందుకు బంగారు వర్ణంతో ఉంటుంది? సరస్వతి ఎందుకు తెల్లగా ఉంటుంది? మళ్ళీ ఆ సరస్వతి నీలకాంతులతో నీల సరస్వతి ఎందుకు అవుతుంది? శ్యామవర్ణంతో శ్యామలాదేవి ఎలా అవుతుంది? అంటే ఒక్కొక్క రంగు ధ్యానానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది, ఒక్కొక్క ఆయుధ ధ్యానానికి ఒక ప్రయోజనం ఉన్నది. కనుక ఇవన్నీ కూడా ఆ శక్తి విశేషాలు. రంగు, రుచి ఇత్యాదులన్నీ దేవతామూర్తులకు ఉంటాయి. మంత్రం యొక్క వికసనంలో ఈ మూర్తులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి దేవతలు వశిన్యాది వాగ్దేవతలు అన్నారు. ఇక్కడ అంటే వశిన్యాది వాగ్దేవలతో కూడిన లలితాంబను ఎవరు ధ్యానిస్తారో వారు ఇటువంటి పలుకులు, ఇటువంటి గొప్ప బుద్ధిశక్తిని పొందుతారు అని దీని అర్థం. అంటే మీకు వింటూ ఉన్నప్పుడే ధ్యానం అయిపోయి ఉంటుంది వశిన్యాది వాగ్దేవతలతో ఉన్న అమ్మవారు. అయితే వశిన్యాద్యాభిహి అని చెప్పినప్పుడు తెల్లని కాంతులతో అన్నారు కనుక శ్రీచక్రంలో తెల్లని కాంతులతో ఉన్న దేవతలు ఎవరో చూడాలి, వాళ్ళందరితో ఉన్న అమ్మవారిని చూడాలి. వశిన్యాది వాగ్దేవతలు 8 మంది అండి సరిగ్గా. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, కౌళిని. చాలామందికి తెలుసు, ఖడ్గమాల్లో కూడా చదువుతారు వశిన్యాది వాగ్దేవతలు. వీళ్ళు ఎక్కడొస్తారంటే కింద నుంచి పైకి వెళితే 7వ ఆవరణలో కనబడతారు. పైనుంచి వస్తే 3వ ఆవరణ. బిందువు తర్వాత త్రికోణం ఉంటుంది, త్రికోణం తర్వాత అష్టత్రికోణం. అష్టత్రికోణాల్లో ఉండే దేవతలు వీళ్ళు: వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. 8 మంది వాగ్దేవతలు అమ్మ నుంచి తెల్లని కిరణాలుగా వచ్చి రూపం ధరించి అక్కడ ఉన్నారు. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. దేవాలయానికి వెళ్ళాం, దైవ దర్శనం చేసుకున్నాం. మనసు నిండా ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకుంటే ఆ స్వామివారు మన కళ్ళల్లో కనిపించాలి. అయితే దేవాలయానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు దైవ దర్శనం తర్వాత దేవునికి వెన్ను చూపించకూడదు అంటారు. ఎందుకండి అంటే దీని వెనకాల పరమార్థాన్ని ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆలయంలో దేవునికి వెన్నుభాగం చూపిస్తూ కూర్చోకూడదు. భక్తుడు తప్పనిసరిగా సర్వాత్మనా దేవాభిముఖుడై ఉండాలి. హిత చింతకుడైన వ్యక్తి భగవంతునికి తన పుష్టభాగం చూపకూడదు. ఒక పక్కగా తిరిగి మాత్రమే కూర్చోవాలి. దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళినప్పుడు కూడాను పక్కకి తిరిగి చూడాలి తప్ప సరాసరి ఎదురుగా మాత్రం చూడకూడదు. అది కూడా శివాలయంలో చాలా ముఖ్యం. నందీశ్వరునికి కోపం వస్తుందని మనకు శాస్త్రం తెలియజేస్తుంది కదా. నందీశ్వరుడు అంత గొప్ప తపస్సు చేసి ఆ వరాన్ని పొందాడు. ఎప్పుడూ నిన్ను నేను చూస్తూనే ఉండాలి శివయ్య అని. సరే అన్నాడు ఆ స్వామివారు. అందుకని అలాగే దర్శించిన తర్వాత కూడా వెనక్కి నడుస్తూ రావాలి. అంతేగాని మన వీపు స్వామివారికి చూపిస్తూ మనం బయటికి రాకూడదండి. లేదా పక్కకి నడుస్తూ రావాలి. స్వామివారికి మాత్రం పుష్టభాగం అనేటువంటిది చూపకూడదు అంటోంది శాస్త్రం. దేవుడికి ఎప్పుడూ కూడా మనం ముఖమే చూపించాలి. దేవుని యొక్క విగ్రహాన్ని కూడా భక్తులు నేరుగా చూడకూడదని ధ్వజస్తంభం, దాని కింద వివిధ దేవతల వాహనాలు ప్రతిష్ఠ చేస్తారు. మనం ఎదురుగా నిలబడటం వలన వెనుక ఉన్న వారికి మన వీపు కనపడుతుంది. కాబట్టి పక్క నుండి దర్శనం చేసుకోవటం చాలా మంచిది అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఇవన్నీ ఆచరిస్తే చాలా శుభాలు జరుగుతాయి. అంతేగాని ఏదో దర్శించాం అయిపోయింది పదండి పదండి పోదాం అంటూ బయలుదేరి వెళ్ళకూడదు. ఒక స్నానం చేయటానికి, పవిత్ర నదిలో స్నానం చేయటానికి వెళ్ళేటప్పుడు కూడాను చాలా విశేషాలు దాగి ఉన్నాయి. మనం ఇంటి దగ్గరే పవిత్ర స్నానం చేసి వెళ్ళాలి.
పవిత్ర నదిలో స్నానం ఆచరించేటప్పుడు. అంతేగాని సరాసరి స్నానానికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళకూడదండి. ఇవన్నీ కూడా మన భారతీయ సనాతన సంస్కృతిలో గొప్ప విషయాలుగా గ్రహించి చక్కగా ఆచరించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిరుడుతువు ఫాల్గుణమాసం, శుక్లపక్షం బుధవారం, సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 6:20. తిథి షష్ఠి, మధ్యాహ్నం 12:54 వరకు. నక్షత్రం కృత్తిక, రాత్రి 1:09 వరకు. వర్జం మధ్యాహ్నం 1:54 నుంచి 3:24 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి 12:51 వరకు. అమృతకాలం రాత్రి 10:54 నుంచి 12:24 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగురురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం బుధవారం ప్రదోషం. బుధవారం కావడం వలన పిల్లల చేత రామాయణంలో మొదటి సర్గ బాలరామాయణం అంటారు. దాన్ని పారాయణ చేయించడం, హయగ్రీవునికి పూజ చేయడం, పాలతో చేసినటువంటి పాయసం నివేదన చేయడం, దాన్ని హయగ్రీవం అంటారు. అలాగని సాయంకాలం ప్రదోషం ఉంది కాబట్టి శంకరునికి 1.5 కేజీ పెసలతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం మొదలైన చర్యల ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిమిత్యాలు. జీవితంలో ఒదిగి ఉండగలిగిన వారే త్వరగా ఎదుగుతారు. పరిస్థితులు ఎంతగా అణచివేసినా అంతిమ విజయం వారిదే. అమ్మా నువ్వు కూర్చుని పుష్పక విమానంలో వెళ్ళి పుష్పక విమానంలో వచ్చావంటే రాముడు సజీవుడు. రాముడు తేజోక్షయమైంది, నాగాస్త్ర బంధనానికి గురయ్యాడు. అమ్మా బెంగ పెట్టుకోకమ్మా, నువ్వు చేసిన ఉపాసన ఉంది, రాముడి ధర్మం ఉంది, రక్షింపబడతాడమ్మా అన్నాడు. గరుత్మంతుడు వచ్చాడు మహానుభావుడు. ఆయన యొక్క రెక్కల చప్పుడు వినేటప్పటికీ నాగాస్త్రం అంతా విడిచిపెట్టేసింది. రాముడు నరుడిగా ఉన్నాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. నేనెవరో నువ్వెవరో నీకు తర్వాత తెలుస్తుందిలే, ఇప్పుడు చెప్పడం ఎందుకు, ఈ సేవ చాలని వెళ్ళిపోయాడు గరుత్మంతుడు. నాగాస్త్ర బంధనం విడిచిపెట్టింది. భేరీలు మోగించండి జయం వచ్చిందన్నాడు రావణాసురుడు. భేరీలు మోగిద్దామనేటప్పటికీ జై రామచంద్ర ప్రభువుకి జై అని వానర సైన్యం యొక్క అరుపులు వినపడ్డాయి. ఇదేమి రాని వచ్చి చూశాడు, ఇన్ని కోట్ల వానర సైన్యం లేచి నిలబడింది. చేసిన ఉపాసన ఎక్కడికి పోతుంది? సీతమ్మ చేసిన సూర్యోపాసనం యుద్ధమునందున్నటువంటి రామలక్ష్మణులకు వానర సైన్యమునకు ఉపకరించింది. 10 మాటలు చెప్పడం వాల్మీకి మహర్షి అలవాటు కాదు. ఒకనాడు శరమ చెప్పింది అంతే, ఆవిడ చేసింది ఉపాసన. ఇప్పటికీ
ప్రతి కుటుంబం అన్నార్తులు కాకుండా ఇంట్లో యజమాని బిడ్డలు కడుపు నిండా అన్నం తిని ధార్మికంగా బతికి మళ్ళీ ఈ దేశానికి పూర్వ వైభవం రావాలి అంటే, అంతటి కీర్తి ప్రతిష్టలతో ఈ జాతి నిలబడాలి అంటే సూర్యోపాసన మళ్ళీ రావాలి. అందరం సూర్యనారాయణమూర్తికి నమస్కారం చెయ్యడం ప్రారంభం కావాలి. మనకి కావ్యములు పురాణములు మీరు ఏవి పరిశీలించండి, సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లేకుండా బయటపడిన వాళ్ళు లేరు. ఇన్ని దృష్టాంతములు మీరు పరిశీలించండి, అసలు సూర్య వైభవం అంటే ఏమిటో, ఆదిత్య వైభవం అంటే ఏమిటో అర్థమవుతుంది. మహానుభావుడు ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత ఆర్తితో ఉండనివ్వండి, ఉపాసన చేసి ఒక్క నమస్కారం చేస్తే చాలు అనుగ్రహించేశాడు. ఎంతెంత అనుగ్రహించాడు అంటే నిజంగా అసలు ఈ ఒక్క సందర్భంలో కొంచెం ఆలస్యమైతే, ఆ ఒక్క నిమిషం గడవకపోతే మొత్తం ధర్మం అంతా కుప్ప కూలిపోతుందంతే. ఇక ధర్మం అన్న మాట ఉండదు లోకంలో. ఇక ధర్మము అన్న 2 అక్షరాల గురించి మాట్లాడాడు ఎవడు, ధర్మము అన్న దాన్ని పాటించడానికి ఎవడు సిద్ధపడడు. అంత ప్రమాదపు అంచులలోకి జరిగిపోయి ఒక్కొక్కప్పుడు గత సన్నివేశాలు. అలా జరిగిపోయినప్పుడు రక్షించిన వాడెవరో తెలుసా? మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి సూర్యనారాయణమూర్తి. దేని చేత రక్షించాడో తెలుసా? ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, హోమాలు, హవిస్సులో చేస్తే కాదు, కేవలం అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది నావారన్న వారున్నా వాళ్ళు బయటికి వచ్చి రక్షించడానికి కూడా సందర్భం కానటువంటి స్థితిలో రక్షణ పొందాలి అంటే మహాత్ములైన వాళ్ళందరూ చేసింది ఏమిటో తెలుసా? అంత కష్టంలో భానుమండలం వైపుకి తిరిగి ఒక్క నమస్కారం చేసి వెళ్ళారంతే. రక్షింపబడిపోయి ధర్మమన్న 2 అక్షరాలకి పట్టాభిషేకం అయింది. ఒక్కొక్కసారి చాలా కీలకమైనటువంటి ఘట్టములు ఏర్పడతాయి. అవి ఎంత కీలకమైన ఘట్టములు అవుతాయంటే, ఎంత శక్తివంతులయ్యి ఉండి కూడా కేవలము భగవంతుని యొక్క రక్షణ వినా వేరొక రకంగా రక్షింపబడేటటువంటి అవకాశము లేని స్థితి కలుగుతుంది. మహాభారతంలో విరాట పర్వంలో అటువంటి కీలకమైన సన్నివేశం ఒకటి జరిగింది. మహాతల్లి ద్రౌపదీదేవి ఆమె అగ్ని సంభవ అయినప్పటికీ, యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించినటువంటి మహాతల్లి అయినప్పటికీ, గొప్ప పతివ్రతే అయినప్పటికీ ఆవిడ పడినన్ని కష్టాలు పడినటువంటి వాళ్ళు లేరు. అన్ని కష్టాలు పడినటువంటి తల్లి విరాట పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ కీచకుడి దగ్గరికి ఆమె సుధేష్ణ పనుపున వెళ్ళి ఆ మదిర తీసుకురావలసి వచ్చింది. ఆవిడ బయలుదేరుతోంది. ఆవిడ భర్తలు సామాన్యులు కారు. పాండవులు 5, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా జగదేక పరాక్రమవంతులు. అంతటి పరాక్రమవంతులయ్యుండి కూడా కాలము కలిసి రాకపోతే ఎలా ఉంటుంది అంటే, అంతటి వాళ్ళు ఓర్పు పట్టి అజ్ఞాతవాసంలో గడపవలసి వచ్చింది. ఆఖరికి తామెవరో కూడా లోకానికి తెలియకూడదు. అటువంటి స్థితిలో వాళ్ళు పేర్లు కూడా విడిచిపెట్టి మారు పేర్లతో విరాటరాజు గారి యొక్క కొలువులో వివిధమైనటువంటి ఆ ప్రయత్నముల యందు మగ్నమై ఉన్నటువంటి స్థితిలో ద్రౌపదీదేవి కేవలముగా ఒక చిలికెత్తె అంటే సైరంధ్రీ స్వరూపంగా సుధేష్ణాదేవిని సేవిస్తోంది. ఆమె మాట కాదనడానికి వీలు లేదు. ఎంత కాదని వాదించినప్పటికీ సుధేష్ణ ఆమెని తన తమ్ముడైనటువంటి కీచకుడి ఇంటికి వెళ్ళి, నువ్వు నాకు కావలసినటువంటి ఆ మధుర తీసుకురావలసింది అని పంపించింది. ఆమె బయలుదేరుతోంది. కానీ కీచకుడి యొక్క దుర్బుద్ధి ఆవిడికి తెలుసు. పోనీ పాండవులను తనను ఆదుకొమ్మని భర్తల్ని అడుగుదామా? అది పాండవులు తమ పరాక్రమాన్ని ప్రకటనం చేసేటటువంటి సమయం కాదు. ద్రౌపదీదేవి యొక్క ఉనికి బయటపడ్డా, పాండవుల యొక్క ఉనికి బయటపడ్డా కష్టం ఎంత స్థితికి వస్తుందంటే, మళ్ళీ 12 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి, ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. పోనీ భర్తల యొక్క సహాయాన్ని అపేక్షించకుండా వెడదామా? తాను వెడుతున్నది కీచకుడి మందిరంలోకి వెడుతోంది. కీచకుడు పరమకాముకుడై ఉన్నాడు. వెడుతున్నది ఒంటరి ఆడది. అటువంటి తల్లి బయలుదేరి వెడుతోంది. వెడుతున్నప్పుడు ఆమెకి నిజంగా మనసు ఎంత ఆరాటంలో ఉంటుందో, అప్పుడు ఆమె ఏ పాటి తొట్టుపడినా, ఆమె ఏ పాటి తొందరపడినా
ఆమె తనని తాను రక్షించుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి స్థితి కలిగినది కాదు. ఆమె మహాపతివ్రత. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సాయం ప్రాతః సంధ్యల్లో ఆర్ద్ర నక్షత్ర కాలంలో ఆయస్సును కోరుకునేవారు కానీ అపవిత్రులు కానీ ఈ ప్రదేశంలో తిరగరాదు. ఎందుకంటే భూతాల వల్ల ఏర్పడే భయాన్ని నేను తప్ప ఇతరులు పోగొట్టుకోలేరు. నేను అక్కడే ఉండి ప్రతిరోజు ప్రజల్ని పాలిస్తూ ఉంటాను. నా ఆనతి వల్ల భూతాలు ఈ ప్రదేశంలో ఏ ప్రాణిని చంపవు. లోకహితం కోసం ఆ భూతాలను ఈ ప్రదేశంలోనే ఆనందింపజేస్తాను. నేను ఇక్కడ నివసించడానికి ఇది కారణం అన్నాడు. ఉమాదేవి ఇలా అన్నది, ఓ దేవా, నీ రూపం రాగి రంగుతో వికృతంగాను భయంకరంగానూ కనిపిస్తుంది. బూదితో నిండి ఉంది. 3 కళ్ళతో ఉంది. నీకు పదనైన కోరలున్నాయి. నీ జటలు ముడులతో ఉన్నాయి. నీకు రాగి గడ్డ ఉంది. నువ్వు ధరించిన పులి చర్మం అతి భయంకరంగా ఉంది. రౌద్రంగా ఉన్నది ఘోరమైనది భయానకమైనదైన శూలము, పట్టిసము వంటి ఆయుధాలు నువ్వు పట్టుకున్నావు. ఇలాంటి ఈ రూపాన్ని ఎందుకు స్వీకరించావో చెప్పు అని అడిగింది. శివుడు ఇలా చెప్పాడు, ఓ దేవి, లౌకిక పదార్థాలు శీతాలు ఉష్ణాలు అని 2 విధాలుగా ఉంటాయి. ఆ రెండిటికీ సౌమ్యం ఆగ్నేయం కారణం. విష్ణువులో సౌమ్యతత్వం, నాలో అగ్నేయతత్వం ప్రతిష్ఠించబడింది. ఈ నా శరీరంతో నేను అన్ని లోకాలను ఎప్పుడు పరిశీలిస్తుంటాను. దేవి, నా ఈ అగ్నితత్వం ప్రధానమైన రూపం ఎల్లవేళలా లోకానికి మేలు చేస్తూ ఉంటుంది. శూల, పట్టిసాల వంటి ఆయుధాలను కూడా లోకహితం కోసమే ధరించాను. నేను ఈ రూపాన్ని విడిచిపెడితే సర్వలోకాలు కలత చెందుతాయి, అంతా తారుమారవుతుంది. అందువల్ల లోకహితం కోసమే నేను ఈ రూపాన్ని ధరించాను అన్నాడు. అప్పుడు ఋషులందరూ ఆశ్చర్యపోతూ శివుడికి నమస్కారం చేశారు. భక్తితో ఇలా స్తుతించారు. నమః శంకర సర్వేశ, నమః శంకర సర్వేశ, నమః శంకర సర్వేశ, నమః సర్వ జగద్గురో, నమః సర్వ జగద్గురో, నమో దేవాదిదేవాయ, నమో దేవాదిదేవాయ, నమః శశికళాధర, నమః శశికళాధర, నమః శివాయ, నమః శివాయ, శివాయ రుద్రాయ నమః, శివాయ రుద్రాయ నమః. ఓ శంకర సర్వేశ, నీకు నమస్కారం. సర్వజగద్గురు, నీకు నమస్కారం. దేవదేవ నమస్కారం. చంద్రశేఖర నమస్కారం. నమో ఘోర తారాద్ఘోర, నమో ఘోర తరాద్ఘోర, నమో రుద్రాయ శంకర, నమో రుద్రాయ శంకర, నమః శాంత తరాశాంత, నమః శాంత తరాశాంత, నమః చంద్రస్య పాలక, నమః చంద్రస్య పాలక, నమః చంద్రస్య పాలక. అత్యంత ఘోర నమస్కారం. రుద్ర శంకర నమస్కారం. అత్యంత ప్రశాంతుడ నమస్కారం. చంద్రపాలక నమస్కారం. నమః సోమాయ దేవాయ, నమః సోమాయ దేవాయ, నమస్తుభ్యం చతుర్ముఖ, నమస్తుభ్యం చతుర్ముఖ, నమో భూతపతే శంభో, నమో భూతపతే శంభో, జన్హు కన్యాంబు శేఖర, జన్యు కన్యాంబు శేఖర. ఓ మహేష నమస్కారం. చతుర్ముఖుడికి నమస్కారం.
భూతపతికి నమస్కారం, గంగాధరుడికి నమస్కారం. నమస్త్రిశూలహస్తాయ పన్నగాభరణాయ చ నమోస్తు విషమాక్షాయ దక్షయజ్ఞప్రదాహక త్రిశూలహస్తుడికి, పన్నగాభరణుడికి, త్రిలోచనుడికి ప్రణామం. దక్షయజ్ఞ విదాహకుడికి వందనం. నమోస్తు బహునేత్రాయ లోకరక్షణ తత్పర. లోకరక్షణ చేసే బహునేత్రుడుకు నమస్కారం. ఆహా, దేవుడి మహత్తు దయ ఎంతో గొప్పది. ఇలాంటి ధర్మం దేవదేవుడికే సాధ్యమైందని స్తుతించసాగారు. అప్పుడు అమ్మవారు ఋషులకు సంతోషాన్ని కలిగించటం కోసం శివుడితో ఇలా అంది, ఓ దేవా, అన్ని ధర్మాలు తెలిసినవాడా, పినాకపాణి, నాకు ఒక గొప్ప సందేహం ఉంది, దాన్ని తీర్చు. ఈ ముని సమూహమంతా తపస్సు చేసింది. ముని వేషంలో లోకంలో వివిధ రూపాలతో తిరుగుతోంది. ఈ మునులకు నాకు ఆనందం కలిగించటానికి నా ఈ సందేహాన్ని తీర్చు నాకే. ఓ ప్రభు, ధర్మానికి లక్షణం ఏమిటి? ధర్మ సూక్ష్మం తెలియని మానవులు ధర్మాన్ని ఎలా ఆచరించాలో చెప్పు అని అడిగింది. ఆ మాటలు విని మునులు సంతోషించి, మునులకు అదే కావాలి కదా, ఉమాదేవిని పూజించారు. అమ్మా తల్లి, నువ్వు అడిగావు, ఎందుకంటే మేము అడగటానికి మాకు భయం, మాకు చూస్తే భయం, ఆయన చూస్తే వణుకు, ఇంకేం భయం, మేమెక్కడ అడుగుతాం? విష్ణువు అయితే అడగచ్చు నిలబెట్టి, ఈయన నిలబెట్టడం ఏమిటి? అయ్యో నారాయణ. రుక్కులతో విపుల భావాలతో నిండిన స్తుతులు చేశారు అమ్మవారిని. తర్వాత శివుడు ఇలా అన్నాడు, అహింస, సత్యం పలకటం, భూతదయ, శమం, శక్తి మేరకు దానాలు చేయటం అనేది ఉత్తమ గృహస్థ ధర్మం. గృహస్థులు దీనిని పాటించాలి. ఇతర స్త్రీలతో అతి స్నేహం పెట్టుకోకపోవటం, తనను ఆశ్రయించిన స్త్రీలను రక్షించటం, ఇవ్వని దానిని తీసుకోకపోవటం, మద్య మాంసాలను విడిచిపెట్టడం అనే 5 విధాలైన ధర్మం అనేక శాఖలతో కూడి ఉంది. ఈ ధర్మాన్ని ప్రాణులు ఆచరించాలి, దీనివల్లే సుఖం లభిస్తుంది అన్నాడు. ఉమాదేవి ఇలా అంది, ఓ దేవా, గృహస్థాశ్రమంలో ఏ పనులు చేయాలి? వ్రతాలు, నియమాలు, దేవతా పూజలు మొదలుగా ఎప్పుడు ఎలాంటి విధులు చేయాలి? గృహస్థు ప్రత్యేక తిథులలో, అమావాస్య, పౌర్ణిమాలలో వేటిని విడిచిపెట్టాలి? ఈ విషయాలను గురించి చెప్పు అని అడిగింది. శివుడు ఇలా అన్నాడు, ఓ దేవి, గృహస్థాశ్రమానికి మూలం ఏమిటో, దాని ఫలం ఏమిటో చెబుతాను. ఇది ఉత్తమ ధర్మం ఎలా అయిందో, దీనిలో ధర్మం 4 పాదాలతో ఎలా స్థిరంగా ఉందో చెబుతాను. నెయ్యి పాలలోని సారమైనట్లుగా గృహస్థాశ్రమం సకల ఆశ్రమాల సారం అయి ఉంది. దాన్ని గురించి చెబుతున్నాను, శ్రద్ధగా విను. గృహస్థాశ్రమంలో ఎవరు తల్లిదండ్రులకు సేవలు చేస్తారో, ఏ స్త్రీ భర్తను సేవిస్తుందో, ఏ ద్విజులు అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తారో, వారు వారి వారి పనుల వల్ల ఇంద్రుడు మొదలైన దేవతలకు ఎంతో సంతోషం కలిగిస్తారు. వారికి దేవతలు ప్రసన్నులవుతారు. పితృలోకంలో ఉన్న పితృదేవతలు వారి స్వధర్మాన్ని నిరతి చూసి ఆనందిస్తారు. స్వధర్మాన్ని నిరతి అన్నాడు. ఉమాదేవి ఇలా అన్నది, ప్రభు, తల్లిదండ్రులు లేని గృహస్థులు ఏం చేయాలి? భర్తను కోల్పోయిన స్త్రీ ఎలా ధర్మాన్ని ఆచరించాలి? దేని గురించి చెప్పు అని అడిగింది. శివుడు ఇలా అన్నాడు, గృహస్థులు దేవతలకు, అతిథులకు సేవ చేయటం, గురువులను, పెద్దలను పూజించటం, సమస్త ప్రాణుల పట్ల అహింసాభావం, లోపాన్ని విడిచిపెట్టడం, సత్యసంధత, బ్రహ్మచర్యం, శరణు వేడిన వారిని కాపాడటం, పవిత్రత ముందుగా పలకరించటం, చేసిన మేలును మరొకపోవటం, పిసినారి కాకుండా ఉండటం, నిత్యం ధర్మాన్ని ఆచరించటం, 2 పూటలా స్నానం చేయటం, దేవతలను, పితృదేవతలను పూజించటం, ప్రతిరోజు గోవును, అతిథిని పూజించటం, దీపారాధన చేయటం, కోరిన వారికి ఆశ్రయం ఇవ్వటం, ఈ ధర్మాలన్నీ ఆచరించాలి. పంచమి, షష్ఠి, ద్వాదశి, అష్టమి, చతుర్దశి, పౌర్ణిమ, అమావాస్య,
ఈ రోజుల్లో బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇలా చేస్తే వారు లక్ష్మీవంతులు అవుతారు. ఈ తిథుల్లో గడ్డం గీయటం కానీ, తలంటుకోవటం కానీ, కాటుక ధరించటం వంటివి చేయకూడదు. వ్రత ఉపవాసాలు చేయటం, శక్తి మేరకు దానం, ఆశ్రిత పోషణ, దీనుల మీద దయ చూపించటం, పరస్త్రీల పట్ల ఆసక్తి లేకుండా ఉండటం, తన గృహిణీ పట్లే అనురక్తి కలిగి ఉండటం అనే ఉండాలి. పూర్వం బ్రహ్మదేవుడిచే దంపతుల శరీరం ఒకటిగానే చేయబడింది కనుక తన ఇల్లాలి పట్లే ఇష్టం కలిగి ఉన్నవాడు బ్రహ్మచారిగా చెప్పబడుతున్నాడు. స్వభావంతో నడవడికతో వినయశాలికి, జితేంద్రుడికి, తిన్నగా ప్రవర్తించేవాడికి, అన్ని ప్రాణుల పట్ల స్నేహభావన గలవాడికి, అతిథి సేవకుడికి, సహనశీలికి, ధర్మంగా ధనాన్ని సంపాదన చేసేవాడికి, గృహస్థుడికి ఇతర ఆశ్రమాలలో అవసరమే లేదు. అట్లా ఉంటే చాలు. ఏ విధంగా సమస్త జీవులు తల్లి మీద ఆధారపడి జీవిస్తున్నాయో అలాగే అన్ని ఆశ్రమాలు గృహస్థాశ్రమం మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. రాజులు, సన్యాసులు, నటులు, పాముల వాళ్ళు, ధాంబికులు, దొంగలు, రాజభటులు, పండితులు, సర్వశీలవేత్తలు, సంశయశీలురు, దూర ప్రయాణాలు చేసేవారు, మార్గంలో తినబండారాలు దొరకని వారు, ఇంకా కొందరు గృహస్థాశ్రమంలో ఉన్నవారి సహాయాన్నే కోరుకుంటారు. దేవి, ఎలుకలు, కుక్కలు, పందులు, చిలుకలు, పావురాలు, కాకులు మొదలైనవి, పాముల వాళ్ళు, అరణ్యాల్లో నివసించేవారు, మృగపక్షి సమూహాలు, ఇలా స్థావర జంగమాల్లో అనేక విధాలుగా ఉన్నవి, ఇళ్లల్లో, పొలాల్లో, కలుగుల్లో వందల కొద్ది వేల కొద్ది జీవులు గృహస్థు చేసే పనుల మూలంగా జీవిస్తున్నాయి. అందుకని పక్షులకు నీళ్లు పెట్టండి, పక్షులకు ఏదైనా గింజలు వేయండి, వీధిలో వెళ్ళేటువంటి ఆవులకి ఏమైనా పెట్టండి. పాపం ఒక పేపర్ మీద పెట్టండి, మట్టి మీద పెట్టద్దండి. కుక్కకి కొట్టద్దండి, అది వీధి కుక్క, తోక ఆడించుకొని వస్తుంది, ఏదైనా పెడతారా అని. దానికి ఏం దొరుకుతుంది? ఎక్కడ ఏం దొరుకుతుంది వాళ్ళకి? పాపం గడ్డి తిన్నది, ఆ కోడిని పట్టదు, ఏం చేసేది? అందుకని కుక్కకి అన్నం పెట్టండి, వీధి కుక్కకి అన్నం పెట్టండి. కుక్కకు ఉండే విశ్వాసం దేనికి లేదు. ఆవుకు కూడా అంతనే, ఏదైనా పెట్టండి. పాపం వదిలేస్తారు పాలు పిత్తుకొని, అవన్నీ కూడా ప్లాస్టిక్ తినేస్తాయి, పొట్టలో చుట్టుకొని చచ్చిపోతాయి, అలమడిస్తున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లు 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 అంటున్నాయి. నీళ్ళని పెట్టండి, మీకు ఎంత సాధ్యమైతే అంత చేయండి. ఇవన్నీ చెప్పిన జీవులలో దేనికి అవసరమైనదనే సరే దాన్ని ఇవ్వటానికి బుద్ధిమంతుడు విచారించడు, దానిని అతడు ధర్మకార్యంగానే భావిస్తాడు. అలాంటి దానిని ఫలితాన్ని చెప్తాను విను. అన్ని యజ్ఞాలు చేశాక అశ్వమేధ యాగం చేసిన వాడు పొందే ఫలం 12 సంవత్సరాలు ఇలా గృహస్థ ధర్మం పాటిస్తే చాలు లభిస్తుంది అన్నాడు. ఇవి ఇంత పని చేస్తే చాలట, ఇంత పెద్ద యజ్ఞం చేసిన ఫలితం వస్తుందట. ఓ దేవి, నివృత్తి రూపమైన ధర్మం మరొకటి ఉంది, అది పరలోకానికి సంబంధించింది, అది మోక్షం కోసం చెప్పబడింది. ఇప్పుడు దాని స్వరూపాన్ని చెబుతున్నాను విను. మోక్షం కోరుకునేవారు సర్వప్రాణుల పట్ల దయగలిగి ఉండాలి, ఒకే చోట స్థిరంగా ఉండకూడదు, ఆశల బంధాలను వదిలించుకోవాలి. ఇవి వారు ఆచరించవలసిన ధర్మాలు. ముముక్షువుకు కుటీరము, నీరు, వస్త్రము, ఆసనము, త్రిదండం, పడక, అగ్ని అంటే నివాసం పట్ల సంఘం అంటే ఆసక్తి, ఇవంతా ఉండకూడదు. మోక్షార్థి మనస్సును ఆత్మయందే నిలపాలి, అదే అతడికి సర్వస్వం కావాలి. ముముక్షువు ఆత్మ గురించి ఆలోచించాలి, యోగాభ్యాసం చెయ్యాలి, తత్వవిచారం చేస్తూనే ఉండాలి, చెట్టు నీడలోనే నివసించాలి, ఉండవలసి వస్తే ఖాళీగా ఉన్న ఇంటిలోనే నివసించాలి, నదులలోనూ ఇసుక తిన్నెల మీదనే గడపాలి, నదీ తీరాల పట్ల ఆసక్తి ఉండాలి. సన్యాసి అయిన ద్విజుడు సమస్త సంఘాలను విడిచిపెట్టాలి, స్నేహబంధాలను విడిచిపెట్టాలి, తన భావాలన్నీ ఆత్మలోనే లీనం చేయాలి. మోక్షానికి అనుకూలమైనవి శ్రవణ, మనన, నిధి, ధ్యాసన మొదలైన కర్మలు, వాటిని సన్యాసి ఆచరించాలి. మోక్షం మీద కోరికతో ఆహారాన్ని విడిచి
స్తంభములా నిశ్చలుడు కావాలి. అప్పుడు అతడు మోక్షాన్ని, సనాతన ధర్మాన్ని పొందుతాడు. సన్యాసి ఒక ప్రదేశం పైన, గ్రామం పైన ఆసక్తుడు కాకుండా ఉండాలి. ఒకే ఇసుక దెబ్బ మీద నిద్రించకూడదు. అన్ని సంఘాలను విడిచిపెట్టి సంచరిస్తూ ఉంటూనే ముక్తిని పొందుతాడు. ఇది మోక్షార్థుల ధర్మం. దీన్ని వేదం చెప్పింది. దీనిని సజ్జనుడు ఆచరించారు. ఈ మార్గాన్ని అనుసరించిన వారు తప్పకుండా బ్రహ్మస్థానాన్ని పొందుతారు. సన్యాసులు 4 విధాలుగా ఉంటారు. వారే కుటీచకులు, బహూదకులు, హంసలు, పరమహంసలు. వారిలో ఒకరికన్నా ఒకరు శ్రేష్ఠులు. ఈ పరమహంస ధర్మంలో ఆత్మజ్ఞానం పొందినవాడికి అంతకంటే గొప్పది లేదు, తక్కువది లేదు. ఈ స్థితిలో ఉన్నవాడికి పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. ఇది సుఖదుఖాతీతమైనది, అజరామరమైనది, అవ్యయమైనది, గొప్ప స్థితి అని బోధించాడు. అప్పుడు ఉమాదేవి ఇలా అంది: ఓ ప్రభు, నాకు సజ్జనుడు ఆచరించే గృహస్థ ధర్మాన్ని, మోక్ష ధర్మాన్ని చెప్పావు. దానివల్ల జీవలోకానికి గొప్ప మేలు కలుగుతుంది. నాకిప్పుడు ఋషి ధర్మాన్ని గురించి చెప్పు. తపోవనాల్లో నిత్యము నివసించే వారి విషయం గురించి నాకు తెలుసుకోవాలనుంది. ఓ మహేశ్వర, నిత్యము హోమాలతో దేవతలను ఆరాధిస్తున్న మునులు తపోవనాలను చూస్తూ ఉంటే నా మనస్సుకు ఎప్పుడూ ఆనందం కలుగుతూ ఉంటుంది. విభు, మునిధర్మం గురించి నాకు చెప్పు అని అడిగింది. శివుడు ఇలా అన్నాడు: ఓ దేవి, అత్యుత్తమైనది మునిధర్మం. దాని గురించి నీకు చెబుతాను. తపోరూపంగా ఉన్న ఈ ధర్మాన్ని ఆచరించడం వల్ల మునులు సిద్ధిని పొందుతారు. ఓ దేవి, సత్పురుషులు పాల నురుగును మాత్రమే స్వీకరించే మునులు, ఆ మునుల యొక్క ధర్మాన్ని చెబుతున్నాను విను. పూర్వం బ్రహ్మదేవుడు ఒకనాడు యజ్ఞం చేసే సమయంలో స్వర్గంలో ఉన్న అమృతాన్ని త్రాగాడు. దాన్ని బ్రాహ్మం అంటారు. దానికి సంబంధించిన మునులు నురుగును సేవిస్తూ ఉన్నారు. వారిని పేనపులు అంటారు. ఇది పేనపుల ధర్మం. ఇక వాలకిల్య మహర్షులు ఆచరించే ధర్మాచరణ గురించి విను. వాలకిల్య మునులు తపస్సులచే సిద్ధి పొందారు. వారు ధర్మజ్ఞులు. సూర్యమండలాల్లో నివసిస్తారు. వారు పక్షుల్లాగా కణాన్ని కూడా ఏరుకొని క్షణక్షణము కూడా దాని ద్వారా జీవిస్తూ ఉంటారు. జంతువులు విడిచిన చర్మాన్ని నారచీరను వస్త్రాలుగా ధరిస్తారు. వారు ద్వంద్వాలకు అతీతులుగా ఉంటారు. సన్మార్గంలో నడుస్తూ ఉంటారు. వాలకిల్య మునులు బొటన వ్రేలి కణువు వరకు ఉండే పరిణామం కలిగి ఉంటారు. ఇంత అలాంటి వారు వారి ధర్మాలను ఆచరిస్తూ తపస్సు చేస్తారు. వారి ధర్మఫలం చాలా గొప్పది. వారు దేవకార్య సాధన కోసం దేవతలు సమానాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. సమస్త పాపాలను దహింపజేసుకొని తమ వెలుగుతో దిక్కులన్నీ వెలిగిస్తారు. మరికొందరు పరిశుద్ధమైన మనస్సు కలవారు, దయ కలవారు, ధర్మాత్ములు, పవిత్రులుగా ఉండి చక్రాలలాగా సంచరిస్తూ ఉంటారు. మరికొందరు సోమలోకంలో తిరుగుతూ ఉంటారు. కొందరు పితృలోకంలో సమీపంలో శాస్త్రోక్తంగా ఊంచ వృత్తితో జీవిస్తూ ఉంటారు. కొందరు మునులు సంప్రాక్షాలురు అంటే రేపటి కోసం ఆహారాన్ని మిగిల్చుకోకుండా జీవిస్తూ ఉంటారు. కొందరు రోకలితో ధాన్యాన్ని దంచకుండా తమ దంతాలతోనే నమిలి తింటూ జీవిస్తారు. దీని దంతోలుక లిఖులు అంటారు. కొందరు తమ ఆహార ధాన్యాన్ని రాళ్లతో కొట్టి పొట్టు తీసి తిని జీవిస్తారు. వారందరూ భార్యతో కలిసి జితేంద్రులై ఊంచ వృత్తిలో జీవిస్తారు. వారందరికీ అగ్నిహోత్రం, పితృదేవత ఆరాధన, పంచయజ్ఞాలు చేయటం అనేది ధర్మంగా చెప్పబడింది. దేవి, ఇంద్రియ నిగ్రహం గలవారు తెలుసుకోగవలసింది ఆత్మజ్ఞానము, తర్వాత కామక్రోధాలను జయించటం ధర్మమని నేను భావిస్తాను. అగ్నిహోత్రము, ధర్మసత్రం, యాగం చేయటం, సోమయజ్ఞం చేయటం, దాని విధి విధానాలు తెలుసుకోవటం, యజ్ఞంలో దక్షిణలు ఇవ్వటం అనే ఈ 5 ఋషి ధర్మాలై ఉన్నాయి. భూమి మీద పడిన గింజలను పక్షుల్లా ఏరుకొని తినటాన్ని ఊంచవృత్తి అంటారు. మునులు ఇలా జీవిస్తూ దానితోనే యజ్ఞం, పితృదేవతలను అర్చించటం, అతిథి పూజ మొదలైన ధర్మాలను ఆచరించాలి. భోగాన్ని వదిలిపెట్టడం,
గోరసాన్ని అంటే నెయ్యి పాలు పెరుగులను ఆహారంగా స్వీకరించడం, అంతరింద్రియం నిగ్రహాన్ని సాధించడం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.